సూసన్కు పెళ్లి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. ఆమె చాలా సంతోషంగా ఉంది. ఆమె ప్రియుడు జస్టిన్తో పెళ్లి చేసుకోవాలని సిద్ధంగా ఉంది. ఒకరోజు ఆమె అతని ఇంటికి వెళ్ళింది. కాని అక్కడ చూసింది ఎంతో దారుణం. జస్టిన్ ఆమె బెస్ట్ ఫ్రెండ్ ను ముద్దు పెడుతున్నారు. ఆమె బెస్ట్ ఫ్రెండ్ కూడా సూసన్ వేసుకోవాల్సిన పెళ్లి బట్టలే వేసుకుంది. సూసన్ షాక్ అయింది. జస్టిన్ అన్నాడు, ఇది పొరపాటే. కాని సూసన్ అతనిపై నమ్మకం కోల్పోయింది. నిన్ను పెళ్లి చేసుకోను అని స్పష్టంగా చెప్పింది. జస్టిన్ ఫ్యామిలీ కోపంగా చెప్పారు, ఇంత ఖర్చు చేశాం, ఇప్పుడు ఎలా? సూసన్ అన్నది, చాలా సింపుల్. నేను ఏదో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను, కాని మోసగారిని కాదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఏడుస్తూ బయటకు వచ్చింది. అక్కడ ఒక వ్యక్తిని తాకింది. అతని పేరు అజిత్. అజిత్ అడిగాడు, మీకు ఏం జరిగింది? సూసన్ అడిగింది, నీవు నన్ను నేడు పెళ్లి చేసుకుంటావా? అజిత్ కొంతసేపు ఆలోచించాడు. తర్వాత అతను అంగీకరించాడు. వాళ్ళు టౌన్ హాల్కి వెళ్లారు. చిన్నగాజు రింగ్స్ కొనుక్కున్నారు. 20 నిమిషాల్లో వాళ్ళు భార్యాభర్తలయ్యారు. తర్వాత ఆమె ఫ్యామిలీ కాల్ చేసింది. వాళ్ళు అన్నారు, ఆ వ్యక్తితో ఉంటే మేం నీకు డబ్బులివ్వం. సూసన్ భయపడింది. అజిత్ మెల్లగా అన్నాడు, నాకు డబ్బుల్లేకపోయినా నీకోసం నేనే ఉంటాను. అతను ఆమెను పీచ్ పాండ్ల గోదాముకి తీసుకెళ్లాడు. ఇవి అమ్మితే మనకు డబ్బు వస్తుంది అని అన్నాడు. రోజూ కష్టపడి పనిచేశాడు. ఆమెకు టీ ఇచ్చాడు. మౌనంగా ఆమెతో ఉండేవాడు. సూసన్ అతనిని చూస్తుండింది. కాస్తగా అతనిపై నమ్మకం పెరిగింది. ప్రేమ మొదలైంది. ఒకరోజు అజిత్ కనిపించలేదు. ఆమె వేచి చూసింది. భయపడ్డింది. ఆ ఓయే జస్టిన్ తిరిగి వచ్చాడు. నీవు తప్పు చేశావు, తిరిగి రావాలి అన్నాడు. సూసన్ నిశ్శబ్దంగా ఉంది. ఆ సాయంత్రం అజిత్ తిరిగి వచ్చాడు. అతని చేతిలో ఒక చిన్న రింగ్ బాక్స్ ఉంది. లోపల నిజమైన రింగ్ ఉంది. సూసన్ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్లు బాధ వల్ల కాదు, ఆనందం వల్ల. జస్టిన్ కోపంగా అన్నాడు, నీవు నన్ను వదిలి అతన్ని ఎంచుకున్నావా? సూసన్ అన్నది, నువ్వు నన్ను మోసపుచ్చావు. కాని అతను నాకు ప్రేమను చూపించాడు. ఆమె జస్టిన్కి చెప్పింది, ఇక్కడి నుంచి వెళ్ళిపో. తర్వాత ఆమె అజిత్ కలిసి పండ్ల బండి పెట్టింది. ఇద్దరు కలిసి పనిచేశారు. డబ్బు సంపాదించారు. కొత్త జీవితం మొదలైంది. ఇప్పుడు సూసన్కు తెలుసు, నిజమైన ప్రేమ డబ్బుతో కాదు, అది గౌరవంతో, నమ్మకంతో ఉంటుంది. నిజమైన ప్రేమను నమ్మితే లైక్ చేయండి.